హాయ్, వెల్కమ్ టు నీహా కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటంటే అపోలో ఫిష్ ఫ్రై. అపోలో ఫిష్ ఫ్రై చేయడానికి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ 3 స్టెప్స్ ఫాలో అయ్యారనుకోండి ఈజీగా చేసుకోవచ్చు. అప్పుడే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ఫిషెస్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. సాల్ట్ వేసి 3-4 టైమ్స్ క్లీన్ చేసుకుంటే ఫిష్ బాగుంటుంది. క్లీన్ చేసి తీసుకున్న ఫిష్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. కాకపోతే చిన్న పీసెస్ కట్ చేస్తే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈజీగా ఫ్రై అవుతాయి. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూద్దాం. కార్న్ఫ్లోర్, రైస్ ఫ్లోర్, ఎగ్స్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే మనం కట్ చేసి తీసుకున్న పీసెస్ అన్నీ ఒక బౌల్లో తీసుకోవాలి. బౌల్లో తీసుకున్న తర్వాత అందులో ఎగ్స్, కార్న్ఫ్లోర్, రైస్ ఫ్లోర్, అండ్ టర్మరిక్, చిల్లీ పౌడర్, లెమన్, అండ్ ఫైనల్లీ సాల్ట్. అన్నీ కలుపుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. కలుపుకొని దీన్ని సైడ్కి పెట్టేసుకోవాలి ఒక 5 minutes. సెకండ్ స్టెప్ వచ్చేసి డీప్ ఫ్రై. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యాక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఇందులో యాడ్ చేసుకుందాం. ఒకదాని మీద ఒకటి పడకుండా స్టిక్ అవ్వకుండా గెంటెతోటి ఇలా సపరేట్ చేసుకుందాం. ఆయిల్లో వేసిన వెంటనే సపరేట్ చేయకూడదు. కొంచెం ఫ్రై అయ్యాక సపరేట్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. చూపించే విధంగా ఇలా అన్ని పీసెస్ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా పీసెస్ అన్ని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం థర్డ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. జింజర్ అండ్ గార్లిక్ని ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ కొరియాండర్ అండ్ కర్రీ లీవ్స్, క్రష్డ్ పెప్పర్ పౌడర్, కర్డ్. ఇప్పుడు డీప్ ఫ్రై చేసిన అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా అయ్యాక అందులో ఇప్పుడు చాప్ చేసుకున్న జింజర్ గార్లిక్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మరీ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోకుండా కొంచెం లైట్ కలర్లో చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అందులో కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. కర్రీ లీవ్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం. అది యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. గ్రీన్ చిల్లీస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కర్డ్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పెప్పర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలితే ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మనం కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకుందాం.
కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం డీప్ ఫ్రై చేసుకున్న పీసెస్ అన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకుందాం. ఎస్, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని బౌల్లోకి తీసుకుంటే వేడి వేడి అపోలో ఫిష్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.